ఓ దిక్కు కేసులు, అరెస్టులు, ములాఖాతులు, ఇంకో దిక్కు డిఎస్సి లోలులు, టీచర్ల ర్యాలీలు, తాపకు పంచాదితోని కుంపట్ల నిప్పు లెక్క కుత ఉడుకుతున్నది ఏపీ రాజకీయం. సరిగ్గా ఇసొంటి యాళ్ళనే వచ్చినాయి అసెంబ్లీ మీటింగ్లు. అందుకే వానాకాలం వానలు లేకపోయినా మీటింగ్లలో లీడర్ల ముచ్చట్ల వాన మాత్రం గట్టిగా కురిసింది. అగ చూడు ఎట్లా నడిచిందో గిరికిరి. బయట మైకుల ముంగట మాట్లాడింది ఓ లెక్క అయితే అసెంబ్లీలో మాట్లాడింది ఒక లెక్క. ఇక అందుకే సార్లు సై అంటే సై అనుకుంటారు ఏపీ అసెంబ్లీలా. ఇటు శాసనసభలో అటు మండలి మీటింగులలో మస్తు ఉడుకుడుకు నడిచినాయి ముచ్చట్లు అన్నీ అవగాని డిఎస్సి మీద అసెంబ్లీలో కూడా పార్టీల నడుమ డిస్యూమ్ జోరుగా అయ్యింది. పంక పార్టీ వాళ్ళు తాపకోసారి చదువుల మంత్రి రాజీనామా పెట్టాలి అన్నట్టు అడగబట్టిండ్రు కదా. ఇక దానికి మంత్రి సార్ ఏమన్నాడో చూడండి. జగన్ అన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. కూర్చోండి అక్కడ, మీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదాన్ని నీట్ గా ఉంది. రండి కూర్చోండి. ఖాళీ కుర్చీలను చూపించుకుంటా అసెంబ్లీకి రాండ్రి, కూర్చొని మాట్లాడదాం, పబ్లిక్ అంతా చూస్తారు కదా అన్నట్టు గారం అయ్యాడు చదువుల మంత్రి. అంతేకాదు, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి, ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పాను అదే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా, 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది, వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి బాబు సార్ కూడా మాజీ సీఎం అసెంబ్లీకి రావాలి, కూర్చొని మాట్లాడాలి అన్నట్టు పిలిచిండు, సవాల్ ఇసిరిండు. ఇంకో దిక్కటు మండలిలో పంక పార్టీలో బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ లొల్లింగిత గట్టిగానే నడిచింది. అందరేమో కానీ మాజీ మంత్రి బొత్స సార్కు మంత్రి అచ్చెన్నకు నడుమ లాడాయి గట్టిగా అయింది. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష, దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమన్నాను అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. ఇక అది అట్లుంటే గట్టిగా అడుగుతా అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టిండ్రు, ఏది పడితే అది అంటారు. ఇదేమి రీతి అన్నట్టు కోపానికి వచ్చిండు బొత్స సారు. మనం జరిగిన డిఎస్సీలో ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన ఆలోచన అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్న అందులో 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. ఇట్లా వానకాలం మీటింగులల్లో లీడర్ల ముచ్చట్ల వాన గట్టిగానే కురిసింది. బయట ఎట్టెట్ల లొల్లి నడిచిందో అట్లనే అసెంబ్లీలో కూడా డిఎస్సి లాడాయి గట్టిగానే అయ్యింది. 20 తారీఖు దాకా మీటింగులు ఉన్నాయి కాబట్టి మరిగా చూడాలే లొల్లి పంచాది ఎక్కడ దాకా పోతుందో, ఏం చేస్తారో, పబ్లిక్ పనికొచ్చే ముచ్చట్లు ఏమేం మాట్లాడతారో.